నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బుడమేరు గండ్లను పూడ్చివేసిన ఏపీ సర్కార్, గట్ల పటిష్టతపై దృష్టి, ఎల్లుండిలోపు వరద సమస్య పరిష్కారం అవుతుందన్న సీఎం చంద్రబాబు. ప్రకాశం బ్యారేజీ వద్ద కొత్త కౌంటర్ వెయిట్ల ఏర్పాటు, బోట్లు ఢీకొన్న ఘటనపై కేసు నమోదు, కుట్రకోణంపై అనుమానాలు ఉన్నట్లు అధికారుల ఫిర్యాదు. ఆంధ్రప్రదేశ్లో వరదల వల్ల 6,882 కోట్ల నష్టం, ప్రాథమిక నివేదికను కేంద్రానికి పంపిన ప్రభుత్వం, శాఖల వారీగా వివరాలు వెల్లడి. మున్నేరు విలయం నుంచి కోలుకుంటున్న ఖమ్మం, శరవేగంగా సాగుతున్న సహాయక చర్యలు, బాధితులకు అండగా ప్రభుత్వం, నాయకులు. పారాలింపిక్స్ కాంస్య విజేత దీప్తికి తెలంగాణ సర్కార్ నజరానా, కోటి నగదు, గ్రూప్ 2 ఉద్యోగం, వరంగల్లో 500 గజాల స్థలం ఇస్తామన్న సీఎం. దేశవ్యాప్తంగా ఘనంగా వినాయక చవితి వేడుకలు, భక్తి ప్రపత్తులతో జరుపుకుంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు, ఆకట్టుకుంటున్న వైవిధ్య గణపతులు. మణిపూర్లో మరోసారి చెలరేగిన హింస, మిలిటెంట్ల కాల్పుల్లో 6 మృతి, డ్రోన్ దాడులు అడ్డుకునే వ్యవస్థల ఏర్పాటుకు చర్యలు. బెజవాడ దుఃఖదాయిని బుడమేరు గండ్లను ప్రభుత్వం పూర్తిగా పూడ్చింది. సైన్యం సరంజామా సిద్ధం చేసేలోపే పని ముగించింది. ఎన్నో సవాళ్లు ఎదురైన మూడో గండిని విజయవంతంగా పూడ్చివేసింది. విజయవాడలోని వరద బాధిత కాలనీలకు ఉపశమనం చేకూర్చింది. మళ్లీ వరద పెరిగినా కట్టతెగకుండా పటిష్టం చేసే ప్రక్రియను కొనసాగిస్తోంది. విజయవాడలోని అనేక కాలనీలను పీకల్లోతు కష్టాల్లో ముంచిన బుడమేరు గండ్లను ప్రభుత్వం విజయవంతంగా పూడ్చివేసింది. ఈ నెల 1వ తేదీన బుడమేరుకు 3 గండ్లు పడగా వెంటనే ప్రభుత్వం రంగంలోకి దిగింది. వల్లభనేని కన్స్ట్రక్షన్స్ ఏజెన్సీని పిలిపించి యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించింది. అయితే ఈ పనులకు అనేక సంక్లిష్టతలు, సవాళ్లు విసిరాయి. గండ్లు పడిన చోటకు వాహనాలు వెళ్లడానికి దారి లేదు. దానికోసం అప్రోచ్ రోడ్డు వేయడానికే 1 రోజు పట్టింది. ఒక వాహనం వస్తే మరో వాహనం వెళ్లటానికి వీల్లేదు. అలాంటి చోట ర్యాంపు వేసుకుని పనులు చేపట్టారు. దాదాపు 1500 టిప్పర్ల రాళ్లు, మట్టిని తరలించారు. జోరు వానలకు వాహనాలు దిగబడిన ప్రొక్లైన్లతో లాగిస్తూ పనులు కొనసాగించారు. 50 మీటర్ల పొడవైన మొదటి 2 గండ్లను త్వరగా పూడ్చిన దాదాపు 90 మీటర్లు ఉన్న 3వ గండిని పూడ్చేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సైన్యాన్ని మోహరించారు. కానీ వారు చెప్పినట్లు చేయడానికి సమయం పట్టే అవకాశం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం, సైన్యం వేరువేరుగా ప్రయత్నాలు కొనసాగించాయి. కొన్ని ఇనుప జాలీలను సైన్యం గండిపడిన ప్రాంతానికి తెప్పించింది. ఆలోపే గండిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూడ్చేయించింది. దీనికి మార్గం అనేది సవ్యంగా లేదు. దీన్ని ఎట్లా ఫిల్ చేయాలనేటువంటి ఆలోచన కూడా లేనటువంటి స్థితిలో 100% కంప్లీట్ చేసాం. ఈ కంప్లీట్ చేయడం వల్ల రిజల్ట్ కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఏదైతే ఇటువైపు ఎంత నీరు స్టాగ్నేట్ అయి ఉంది, అదేవిధంగా మనం క్లోజ్ చేసిన తర్వాత చూస్తే నిన్నటిదాకా జలాశయాల మాదిరిగా కనిపించేవన్నీ కూడా ఇప్పుడిప్పుడే మళ్ళీ పొలాలు బయటపడుతున్నాయి, చెట్లు బయటపడుతూ ఉన్నాయి, రోడ్లు బయటపడుతూ ఉన్నాయి. ఇది పనిచేసేటువంటి ప్రభుత్వం కాబట్టే ఈరోజు మేమందరం కూడా క్షేత్రస్థాయిలో పనిచేసి ఈ యొక్క విజయవంతంగా ఏదైతే ఈ గండిల్ని మనం పూడ్చగలిగాం. బుడమేరు గండ్ల పూడ్చివేత పనులను కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి నిరంతరం పర్యవేక్షించిన లోకేష్ చివరి రోజు గట్టు వద్దకు వచ్చి యంత్రాంగాన్ని అభినందించారు. క్షణం తీరిక లేకుండా బుడమేరు గండ్లు పూడ్చి ముంపు ప్రాంతానికి అతిపెద్ద ఉపశమనం కల్పించారని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. బుడమేరు వరద ప్రభావం నుంచి విజయవాడ నగరం ఇంకా పూర్తిగా తేరుకోలేదు. 14 సచివాలయాల పరిధిలో 3 నుంచి 4 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. బుడమేరు గండి పూడ్చడం, ఎగువ నుంచి వరద తగ్గడంతో నివాసాల నుంచి నీరు క్రమంగా బయటకు వెళ్తోంది. ఉదయం నుంచి కురుస్తున్న వర్షం మళ్లీ లోతట్టు ప్రాంతాలకు చేరడంతో సహాయ చర్యలకు ప్రతికూలంగా మారింది. విజయవాడలోని 64 డివిజన్లకు 32 డివిజన్లు వరద ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి. 149 వరద ప్రభావిత సచివాలయాల్లో పారిశుధ్య కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇంకా 14 సచివాలయాల పరిధిలోని కాలనీల చుట్టూ వరద నీరు తగ్గుముఖం పట్టలేదు. డ్రోన్లతో బ్లీచింగ్ పిచికారీ చేస్తున్నారు. వరద ముంపు కాలనీల్లో 110 అగ్నిమాపక వాహనాలతో బురద, మట్టి, ఇసుక, వ్యర్థాలను కడిగి శుభ్రం చేస్తున్నారు. సుమారు 15,000 ఇళ్లు, దుకాణాలను అగ్నిమాపక వాహనాలతో శుభ్రం చేశారు. పలుచోట్ల అగ్నిమాపక వాహనాలు ప్రజారోగ్య శాఖ పంపు సెట్ల ద్వారా వరద నీటిని బయటకు తోడుతున్నారు. తాగునీటి పైపుల్లోకి వరద నీరు చేరటంతో ట్యాంకర్ల ద్వారా పంపిణీ చేసిన నీటిని మాత్రమే తాగాలని ప్రచారం చేస్తున్నారు. కేఎల్ రావు నగర్, ఊర్మిళా నగర్, నిజాం గేట్, కబేలా,
ఐరన్ యార్డ్, హెచ్బీ కాలనీ, సింగ్ నగర్, వాంబే కాలనీ, నందమూరి నగర్, శాంతినగర్, పాత రాజరాజేశ్వరిపేట, కొత్త రాజరాజేశ్వరిపేటల్లో ఇంకా వరద నీరు మోకాళ్ల లోతు వరకు నిల్వ ఉంది. వరద నీటి వల్ల రాజీవ్ నగర్, కండ్రిక, బోస్ నగర్, ప్రకాష్ నగర్, ఉడా కాలనీలో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతాల్లో ట్రాక్టర్ల సంఖ్య పెంచారు. పాయకాపురం, పైపుల రోడ్డు, కండ్రిగ, రాజరాజేశ్వరిపేటలో వరద తగ్గినా ప్రజల ఇబ్బందులు తీరలేదు. కండ్రిగ నుంచి పైపుల రోడ్డుకు వెళ్లే ప్రధాన రహదారిలో మోకాళ్ల లోతు నీరు ఉంది. ట్రాక్టర్లు, ప్రొక్లైన్ల ద్వారా స్థానికులు రాకపోకలు సాగిస్తున్నారు. అజిత్ సింగ్ నగర్, ఆంధ్రప్రభ కాలనీ, ఉడా కాలనీ, పాయకాపురం, అంబాపురం, నందమూరి నగర్, ఇందిరానాయక్ నగర్, జక్కంపూడి కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, సితారా సెంటర్, కబేళా సెంటర్, లేబర్ కాలనీ, దశరథ వీధి, మిథులా నగర్ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే మోకాళ్ల లోతు నుంచి నడుం లోతు వరద నీరు ఉంది. జక్కంపూడి, అంబాపురం, పాయకాపురం సమీప ప్రాంతాల్లో 7 రోజులుగా కరెంటు సరఫరా వీలు కాకపోవడంతో చీకట్లలోనే బాధితులు కాలం వెళ్లదీస్తున్నారు. అవసరానికి మించి ఆహారం సరఫరా అవుతున్నప్పటికీ కాలనీలోని ముందున్న వారంతా ఎక్కువ పరిమాణంలో తీసుకుని నిల్వ ఉంచుకోవడంతో శివారు ప్రాంత వాసులకు చేరడం లేదని బాధితులు చెబుతున్నారు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల జోరు వర్షంలోనూ 3 గంటల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. భారీ వర్షం, వరద నీటిలోనూ సీఎం క్షేత్రస్థాయి పరిశీలన సాగింది. భవానీపురం, సితారా సెంటర్, చిట్టినగర్, ఎర్రకట్ట, మ్యాంగో మార్కెట్, సింగ్నగర్ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. సింగ్నగర్లో వరద నీరు తగ్గకపోవడంతో ప్రొక్లైనర్ ఎక్కి మారుమూల ముంపు ప్రాంతాలకు సైతం వెళ్లారు. సింగ్నగర్ నుంచి నందమూరి నగర్, న్యూ ఆర్ఆర్పేట, ఓల్డ్ ఆర్ఆర్పేట, పైపుల రోడ్డుకు చేరుకున్నారు. ఆయా ప్రాంతాల్లో వరద బాధితులతో ముఖ్యమంత్రి మాట్లాడి ఆహారం, నీరు సరఫరాపై ఆరా తీశారు. సీఎంకు ప్రజలు తమ బాధలు, ఇబ్బందులు చెప్పుకున్నారు. ఆహారం, నీరు దొరుకుతున్నా వరద ముంపుతో తీవ్రంగా నష్టపోయామని ఆదుకోవాలని మహిళలు కోరారు. గండ్లు పూడ్చివేత పూర్తయినందున రేపు లేదా ఎల్లుండి ఉదయానికి వరద సమస్య పరిష్కారం అవుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని బాధితులకు భరోసా ఇచ్చారు. బుడమేరు మొత్తం ఎన్క్రోచ్మెంట్, ఎక్కడ చూసినా కబ్జాలమైపోయింది. ఎక్కడ చూసినా వీళ్ళు ఇష్ట ప్రకారం ఇండ్లు కట్టేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడికక్కడ నీళ్ళన్నీ బ్లాక్ అయిపోయినాయి. నీళ్లు పోయే పరిస్థితి లేదు. బుడమేరు ముంపుకు గురి కాకుండా శాశ్వత పరిష్కారం ఇచ్చే బాధ్యత. దీనికి ఒక శాశ్వత పరిష్కారం కోసం ఒక ప్రణాళిక తయారు చేస్తాం. కేంద్రానికి ఫ్లడ్ మీద ఏ విధంగా డ్యామేజ్ జరిగాయి, ఎంత డ్యామేజ్ జరిగింది, ఏ విధంగా అడగాలనో ఒక ఫస్ట్ రిపోర్ట్ పంపించాం. దీని ప్రకారం 6,880 కోట్ల రూపాయలు అడిగాం. దీన్ని ప్రాసెస్ చేసి వాళ్ళు ఎంత తొందరగా వీలైతే తొందరగా చేస్తారని ఆశిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో వరదల వల్ల 6,882 కోట్లు నష్టం జరిగినట్లు ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ మేరకు కేంద్రానికి నివేదికను సమర్పించినట్లు ఏపీ రెవెన్యూ విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్పి సిసోదియా తెలిపారు. R&Bకి 2,164 కోట్లు, జల వనరుల శాఖకు 1,568 కోట్లు నష్టం వాటిల్లిందన్నారు. పురపాలక శాఖకు 1,160 కోట్లు, రెవెన్యూ శాఖకు 750 కోట్ల నష్టం వచ్చిందన్నారు. విద్యుత్ శాఖకు 480 కోట్లు, వ్యవసాయ శాఖ 301 కోట్లు నష్టపోయినట్లు వెల్లడించారు. పంచాయతీ రోడ్లకు 167 కోట్లు, మత్స్యశాఖకు 157 కోట్లు, గ్రామీణ నీటి సరఫరాకు 75 కోట్లు, ఉద్యాన శాఖకు 40 కోట్ల నష్టం వచ్చినట్లు సిసోదియా చెప్పారు. పశుసంవర్ధక శాఖకు 11.5 కోట్లు, అగ్నిమాపక శాఖకు 2 కోట్ల నష్టం వచ్చిందన్నారు. సమగ్ర గణన తర్వాత పూర్తి నష్టం అంచనాలు తెలుస్తాయని వివరించారు. total amounting to 6,882 crores. ఇది ఇనిషియల్ అంచనా. ఇంకా ఫైనల్ ఫిగర్స్ మొత్తం ఎన్యూమరేషన్ అయిపోయిన తర్వాతే తెలుస్తాయి. విజయవాడ సిటీలో చాలా మంది, మోర్ దెన్ 2 lakh పాపులేషన్ అఫెక్ట్ అయింది కాబట్టి ఆ ఎన్యూమరేషన్ చాలా ఒక ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. మేము విజయవాడ సిటీ లోపలే 149 టీమ్స్ కాన్స్టిట్యూట్ చేశాం. వీళ్ళు డోర్ టు డోర్ పోయి లాస్ ఏంటి, ఎక్కడ ఏం నష్టం జరిగిందంతా దాని మీద రాయడం జరుగుతుంది. మున్నేరు వరద విలయంతో కకావికలమైన ఖమ్మం క్రమంగా కోలుకుంటోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరిగి సాధారణ పరిస్థితులు తెచ్చేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయక పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజిన్ల సాయంతో ఇళ్లలో పేరుకుపోయిన చెత్త, వ్యర్థాలను తొలగిస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో అంటురోగాలు, జ్వరాలు ప్రబలకుండా వైద్యారోగ్య శాఖ ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తోంది. 860 ప్రత్యేక వైద్య బృందాలతో ఇంటింటి ఆరోగ్య సర్వేను అధికారులు నిర్వహిస్తున్నారు. వరదల తాకిడికి 1000 మందికి జ్వరాలు, పలువురికి డయేరియా సోకినట్లు వైద్య బృందాలు గుర్తించాయి. బురద
వరద పేరుకుపోయిన ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వరద బాధితులకు ప్రభుత్వం సహా స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నాయకులు బాసటగా నిలుస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు నిత్యావసరాలతో కూడిన కిట్లు అందజేశారు. అయితే మహబూబాబాద్, గార్ల, బయ్యార మండలాల్లో భారీ వర్షం కారణంగా మున్నేరుకు మళ్లీ వరద పెరుగుతోంది. ముంపు మండలాల ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. పారా ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించిన తెలంగాణ యువతి దీప్తి జివాంజీకి గ్రూప్ 2 ఉద్యోగం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పథకం సాధించిన దీప్తిని సీఎం అభినందించారు. దీప్తి కుటుంబ సభ్యులు, కోచ్, నేతలు, అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. దీప్తికి గ్రూప్ 2 ఉద్యోగం, ₹1 కోటి నగదు బహుమతి, వరంగల్లో 500 గజాల స్థలం ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీప్తి కోచ్ ఎన్ రమేష్కు ₹10 లక్షలు ఇవ్వాలని సూచించారు. పారా ఒలింపిక్స్లో పాల్గొనే వారికి కోచింగ్, ఇతర ప్రోత్సాహం అందించే ఏర్పాట్లు చేయాలని అధికారులకు రేవంత్ నిర్దేశించారు. తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. అవినీతి నిరోధక శాఖ డీజీగా ఉన్న సివి ఆనంద్ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా నియమించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా పనిచేస్తున్న కొత్తకోట శ్రీనివాసరెడ్డిని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా బదిలీ చేశారు. అవినీతి నిరోధక శాఖ డీజీగా విజయ్ కుమార్ను నియమిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. శాంతి భద్రతల అదనపు డీజీగా ఉన్న మహేష్ భగవత్కు తెలంగాణ పోలీసు సంక్షేమ విభాగం అదనపు డీజీగా పూర్తి బాధ్యతలను అప్పగించారు. పోలీస్ లాజిస్టిక్స్ విభాగం ఐజీగా ఉన్న ఎం రమేష్కు పోలీస్ స్పోర్ట్స్ విభాగం ఐజీగా పూర్తి అదనపు బాధ్యతలను కట్టబెట్టారు. ఆయా అధికారులు వెంటనే బాధ్యతలు స్వీకరించాలని సీఎస్ శాంతికుమారి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సిరిసిల్ల చేనేత కార్మికుల కుటుంబాలు నష్టపరిహారం కోసం ఇంకెంతకాలం ఎదురు చూడాలని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడుస్తున్నప్పటికీ ఆత్మహత్య చేసుకున్న 18 మంది చేనేత కార్మికుల కుటుంబాలకు సాయం అందలేదన్నారు. ఆయా కుటుంబాలకు సాయం అందించడంపై ఏర్పాటు చేసిన కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రభుత్వం నియమించిన కమిటీ నిష్క్రియంగా ఉండటంతో ఇంకా ఎన్ని చేనేత కుటుంబాలు బాధపడాలని సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆయన ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఆ కమిటీ నివేదికను సమర్పించలేదన్నారు. బతుకమ్మ, ఇతర పండుగల కానుకల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వకపోవడం వల్ల చేనేత కుటుంబాలు నిరాశకు గురయ్యాయన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వినాయక చవితి సందడి నెలకొంది. ప్రతి వీధిలోనూ బొజ్జగణపయ్య కొలువు తీరాడు. వివిధ రూపాల్లో రూపుదిద్దుకున్న గణనాథుని ప్రతిమలు ఆకట్టుకున్నాయి. స్వయంభూ శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. విజయవాడ కలెక్టర్ కార్యాలయంలోనే లంబోదరుడికి ముఖ్యమంత్రి పూజలు చేశారు. వరద బాధితులు పూర్తిగా కోలుకునే వరకు ఇంటికి వెళ్లబోనని చంద్రబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో వినాయక చవితి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఏకదంతుని మండపాలతో ఊరువాడ కోలాహలంగా మారింది. వివిధ రూపాల్లో రూపుదిద్దుకున్న గణనాథుని విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. స్వయంభూ శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం అభిషేకంతో మొదలైన వేడుకలు నేటి నుంచి 21 రోజుల పాటు కన్నుల పండుగగా జరగనున్నాయి. గణనాయకుడి బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వరద బాధితులు పూర్తిగా కోలుకునే వరకు ఇంటికి వెళ్లనని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు. విజయవాడ కలెక్టరేట్లోనే వినాయక చవితి పూజలు చేశారు. కలెక్టరేట్ కు వెళ్లి పూజలు చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి విఘ్నాలు లేకుండా దైవం ఆశీస్సులు అందించాలని ఆకాంక్షించారు. తర్వాత గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి పూజలు చేశారు. తిరుపతి తుమ్మలగుంటలో తమలపాకులతో భారీ గణపతిని రూపొందించారు. తిరుపతి జిల్లా నాయుడుపేట దర్గా సెంటర్లో బాహుబలి సినిమా సెట్ వేసి మండపాన్ని అందంగా తీర్చిదిద్దారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో 115 కిలోల వెండి వినాయకుడి విగ్రహానికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. పామిడికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి చెరకు, అరటి పండ్లు, మొక్కజొన్న కంకులతో వినాయకుడిని తయారు చేశారు. రాయదుర్గంలోని సుప్రసిద్ధ శ్రీ దశభుజ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కడప రాజు పార్కు వద్ద అతిపెద్ద మండపాన్ని నిర్మించి వినాయక విగ్రహం ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కర్నూలులోని కురువ వీధిలోని వినాయక విగ్రహం వద్ద మంత్రి టీజీ భరత్ ప్రత్యేక పూజలు చేశారు. నంద్యాల సంజీవనగర్ కోదండ రామాలయ ఆవరణలో 6 సుగంధ ద్రవ్యాలతో శ్రీ పంచముఖ మహాగణపతిని ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో 61 అడుగుల మట్టి గణపతి కొలువు తీరాడు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రధాన రోడ్డులో వినాయక ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు.
తెలంగాణలో వినాయక చవితి పర్వదినాన్ని ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. మండపాల్లో కొలువు తీరిన గణనాథులు తొలి పూజలు అందుకున్నారు. ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి పూజలు చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా ప్రత్యేక పూజలు చేశారు. పార్టీ కార్యాలయాల్లోనూ చవితి వేడుకలు సందడిగా నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మండపాల్లో కొలువైన గణనాథులు పూజలందుకుంటున్నారు. ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 70 అడుగుల గణపతిని ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి పూజలు చేశారు. 70 ఏళ్లుగా నిష్ఠతో భక్తి శ్రద్ధలతో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు నిర్వహించడం గొప్ప విషయమని సీఎం కొనియాడారు. తర్వాత మహాగణపతికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ శ్లోకాలు చదివారు. హైదరాబాద్ గాంధీ భవన్లోనూ వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. టీజీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డితో సహా పలు కాంగ్రెస్ నేతలు పూజలో పాల్గొన్నారు. తెలంగాణ భవన్లో మట్టి గణపతికి బీఆర్ఎస్ నేతలు ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో జరిగిన గణపతి వేడుకల్లో రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, ఇతర నాయకులు పాల్గొని పూజలు నిర్వహించారు. కరీంనగర్లో మహాశక్తి ఆలయంలో వినాయక ఉత్సవాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. యాదాద్రి అనుబంధ ఆలయమైన శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ కు భక్తులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. మట్టి గణపతి మహాగణపతి అంటూ తెలంగాణలో పలుచోట్ల మట్టి ప్రతిమలు పంపిణీ చేశారు. వరంగల్ నగరంలోని ఎల్లమ్మ బజార్లో ఏర్పాటు చేసిన 45 అడుగుల మట్టి వినాయకుడు తొలి పూజలందుకున్నాడు. దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఆనందోత్సాహాల మధ్య సాగుతున్నాయి. ముంబైలోని లాల్ బగీచా ఆలయానికి ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. శివసేన యూబీటీ వర్గం అధినేత ఉద్ధవ్ ఠాక్రే సతీ సమేతంగా వెళ్లి ఏకదంతుడిని దర్శించుకున్నారు. బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్, వివిధ రంగాల ప్రముఖులు లాల్ బగీచా ఆలయానికి వెళ్లి పూజల్లో పాల్గొన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిందే తన ఇంట్లో ఏకదంతుని విగ్రహానికి పూజలు చేశారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తన నివాసంలో గణపతి మూర్తిని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. ప్రముఖ నటుడు సోనూ సూద్ ముంబైలోని తన నివాసంలో శ్వేతవర్ణంలో కొలువైన లంబోదరుడికి పూజలు చేశారు. ముంబైలోని ప్రముఖ జీఎస్పీ సేవామండల్ మహాగణపయ్య మరోసారి వార్తల్లో నిలిచారు. దేశంలోనే సంపన్న మూర్తిగా పేరొందిన వినాయకుడిని 66 కిలోల బంగారు, 325 కిలోల వెండి నగలతో అలంకరించారు. ముంబైలోని శాంతాక్రాస్ ప్రాంతంలో యుద్ధ విమానం తేజస్ నమూనాపై గణపతిని ఏర్పాటు చేశారు. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లోని గణపత్యర్ ఆలయంలో కశ్మీరీ పండితులు పూజలు చేశారు. చెన్నైలో కొందరు యువకులు, కేరళలో వైనాడు కకావికలం చేసిన ప్రకృతి విలయం థీమ్తో వినాయక మండపం ఏర్పాటు చేశారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన మహేష్ కుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన మహేష్ కుమార్ గౌడ్ తనకు సహకరించిన రేవంత్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ను సీఎం శాలువాతో సత్కరించారు. తర్వాత ఇరువురు కలిసి సీఎం నివాసంలో వినాయక చవితి పూజల్లో పాల్గొన్నారు. తెలంగాణ వ్యవసాయ సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి కూడా మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. వ్యవసాయ కమిషన్ చైర్మన్గా నియమించినందుకు రేవంత్కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ జీవ వైవిధ్య బోర్డు ఉద్యోగులకు సంవత్సరం నుంచి జీతాలు ఇవ్వకపోవడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లిస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి మరోమారు బయటపడిందని ఆరోపించారు. కుటుంబ పోషణ భారంగా మారి శాస్త్రవేత్తలు సైతం క్యాబ్లు నడపాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఫీజులు కట్టలేక వారి పిల్లలు చదువు మానేసే దుస్థితి వచ్చిందని హరీష్ ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం రాజకీయాలకే ప్రాధాన్యమిచ్చే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంవత్సరం నుంచి వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్న జీవ వైవిధ్య బోర్డు శాస్త్రవేత్తలు, ఉద్యోగులను ఆదుకోవాలని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ 67, 69వ గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్ వెయిట్లను అధికారులు విజయవంతంగా అమర్చారు. బెక్కమ్ ఇన్ఫ్రా సంస్థ తయారు చేసిన కౌంటర్ వెయిట్లను భారీ క్రేన్ల సాయంతో 2 గేట్ల వద్ద అమర్చారు. భారీ వర్షంలోనే ఇంజనీర్లు, సిబ్బంది గేట్ల వద్ద మరమ్మత్తు పనులు పూర్తి చేశారు. కీలకమైన పనులు పూర్తి కావడంతో బ్యారేజీలో అడ్డుగా ఉన్న పడవల తొలగింపుపై అధికారులు దృష్టి సారించారు. భవిష్యత్తులో ఎగువ నుంచి భారీ పడవలు వచ్చి ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టినా ఏమాత్రం దెబ్బతినని రీతిలో కొత్త కౌంటర్ వెయిట్లు అమర్చినట్లు బెక్కమ్ ఇన్ఫ్రా సంస్థ ఎండీ కృష్ణమోహన్ తెలిపారు.
ప్రకాశం బ్యారేజ్ గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 1వ తేదీ తెల్లవారుజామున 5 బోట్లు ఎగువ ప్రాంతం నుంచి వచ్చి ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఢీకొట్టాయని, ఈ ఘటనలో బ్యారేజ్ గేట్ల కౌంటర్ వెయిట్లు ధ్వంసమయ్యాయని సాగునీటి శాఖ అధికారులు విజయవాడ 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 5 బోట్లలో చిన్న పడవ కొట్టుకుపోయిందని, ప్రస్తుతం 4 పడవలు బ్యారేజ్ గేట్ల వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఘటన వెనుక కుట్ర కూడా ఉందని అనుమానమున్నట్లు తెలిపారు. సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాజమహేంద్రవరం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో చిరుతపులి సంచారం స్థానికులను కలవరపెడుతోంది. జాతీయ రహదారి వద్ద దూరదర్శన్ కేంద్రం వెనుక చిరుత సంచరిస్తున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. అప్రమత్తమైన అటవీశాఖ సిబ్బంది పరిసర ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు అమర్చారు. చిరుత జాడను కనిపెట్టేందుకు స్థానిక పోలీసుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. చుట్టుపక్కల ప్రదేశాల్లో చిరుత పాదముద్రలు సేకరించారు. వీలైనంత త్వరగా చిరుతను పట్టుకుంటామని అటవీశాఖ అధికారులు చెప్పారు. అప్పటి వరకు లాలా చెరువు హౌసింగ్ బోర్డు, దివాన్ చెరువు, శ్రీరాంపురం, స్వరూప్ నగర్, చీకటి కాలనీల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చిరుతపులి రాత్రిపూట ఎక్కువగా సంచరిస్తుందన్న అటవీ అధికారులు సాయంత్రం నుంచి ఎవరూ ఇళ్లు వదిలి బయటకు రావద్దని హెచ్చరించారు. మణిపూర్లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. జిరిబామ్ జిల్లాలో సాయుధుల కాల్పులో 6 మృతి చెందారు. నంగ్చప్పి గ్రామంలో ఒక ఇంట్లోకి చొరబడిన కుకీ మిలిటెంట్లు నిద్రిస్తున్న ఒక వృద్ధుడిని కాల్చి చంపారని పోలీసులు తెలిపారు. అనంతరం గ్రామ రక్షణ వాలంటీర్లుగా ప్రకటించుకున్న మైతై సాయుధులు కుకీ తెగవారిపై కాల్పులకు దిగారని వెల్లడించారు. ఈ కాల్పుల్లో మరో 5 చనిపోయారని వెల్లడించారు. అయితే వారిలో ఏ తెగవారు ఉన్నారనేది స్పష్టతనివ్వలేదు. కొన్ని రోజులుగా ఇంఫాల్ వెస్ట్ జిల్లాలో కుకీ మిలిటెంట్లు డ్రోన్లతో దాడులు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. హెలికాప్టర్లతో పర్వతాలు, లోయలను జల్లెడపడుతున్నారు. శుక్రవారం బిష్టుపూర్పై మిలిటెంట్లు రాకెట్ దాడులు చేసేందుకు ఉపయోగించిన బంకర్లను భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు విచారణ ముగించిన సిబిఐ తాజాగా సమర్పించిన ఛార్జ్షీట్లో ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై తీవ్ర అభియోగాలు మోపింది. ఎక్సైజ్ పాలసీ రూపకల్పన నుంచి అమలు చేయడం వరకు జరిగిన నేరపూరిత కుట్రలో కేజ్రీవాల్ భాగస్వామి అని వెల్లడించింది. మద్యం విధానం వల్ల కేజ్రీవాల్ తన పార్టీకి ప్రయోజనం చేకూరాలని డిమాండ్ చేశారని, అందుకోసం ఆప్ మీడియా కమ్యూనికేషన్ ఇన్ఛార్జి విజయ్ నాయర్ ఈ వ్యాపారంలో వివిధ వాటాదారులను సంప్రదించి చట్టవిరుద్ధ కార్యక్రమాలకు పాల్పడ్డారని పేర్కొంది. ఈ కుంభకోణం ద్వారా ఆర్జించిన నగదును హవాలా మార్గాల్లో తరలించారని తెలిపింది. మరో 2 నిందితులు వినోద్ చౌహాన్, ఆశిష్ మాథుర్ ద్వారా అక్రమంగా ధనాన్ని గోవాకు పంపించారనే విషయం విచారణలో తేలిందని వెల్లడించింది. కేజ్రీవాల్ ఆదేశాల మేరకు గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ధనాన్ని ఆప్ వినియోగించినట్లు ఛార్జ్షీట్లో పేర్కొంది. సిబిఐ చేసిన ఆరోపణలను ఆమ్ ఆద్మీ పార్టీ ఖండించింది. పాఠాలు బోధించేందుకు వినూత్న పద్ధతులను అవలంబిస్తున్న ఉపాధ్యాయులను గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2024 ఎంపికైన వారితో ఢిల్లీలో సమావేశమైన ఆయన వికసిత్ భారత్ సాధనకు విద్యార్థులను ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని కోరారు. సుదీర్ఘ ప్రక్రియ తర్వాత ఉత్తమ ఉపాధ్యాయులను అవార్డులకు ఎంపిక చేశామని ప్రధాని తెలిపారు. పురస్కారాలకు ఎంపికైన ఉపాధ్యాయుల సలహాలు, సూచనలు నూతన జాతీయ విద్యా విధానం రూపకల్పనకు ఉపయోగపడతాయని ప్రధాని మోదీ చెప్పారు. విద్యార్థులను సమీపంలోని విశ్వవిద్యాలయాలకు తీసుకెళ్లి అక్కడ జరిగే వివిధ కార్యక్రమాలను చూపిస్తే లక్ష్యాల సాధనకు ప్రేరణ పొందుతారని చెప్పారు. పురస్కారాలు పొందిన ఉపాధ్యాయులు సామాజిక మాధ్యమాల ద్వారా అనుసంధానమై పాఠాలను బోధించేందుకున్న ఉత్తమ పద్ధతులను షేర్ చేసుకోవాలని సూచించారు. తద్వారా ఇతరులు వాటిని నేర్చుకుని లబ్ధి పొందే అవకాశం ఉందన్నారు.